జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ల హడావుడి విపరీతంగా మొదలైంది. ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీ సమాజం చాలా మేల్కొన్నది. ఎక్కడ చూసినా కానీ బీసీ అభ్యర్థులే జనరల్ స్థానాల్లో గెలవడం జరిగింది. అదేవిధంగా నా యాదవ సోదరులు కానీ, కుర్మ సోదరులు కానీ, మరియు నా రజక సోదరులు కానీ, మరియు మునురు కాపు సోదరులు కానీ, ముదురాజు సోదరులు కానీ, పద్మశాలి సోదరులు కానీ, నా గౌడ సోదరులు కానీ, నా రజక బిడ్డలు కానీ, నా కుమ్మరి బిడ్డలు కానీ, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలైనటువంటి 136 కులాలు ఇవాళ బీసీ అభ్యర్థులకే సర్పంచ్ ఎలక్షన్లో నిలబడినటువంటి బీసీ అభ్యర్థులకే ఓట్లేసి ఎక్కువ శాతంగా ఇవాళ వందలాది మందిని గెలిపించడం జరుగుతుంది. నేను ఒక బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులుగా శ్రీరాములు గౌడ్గా తమరిని కోరేది ఏంటంటే, రేపు 17 తారీఖున డిసెంబర్ 17 తారీఖున సర్పంచి 3వ దశ ఎలక్షన్ కొనసాగుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్లలో కూడా రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గం ఏం చేస్తున్నాయా, ఇప్పటికే ఓటుకు 2000, 3000 అట్లా ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారంట. రెడ్డి సామాజిక వర్గము, వెల్మ సామాజిక వర్గము ఆ విధంగా చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు మన డబ్బులేను. ఎందుకంటున్నానంటే మన నాయనలు వాళ్ళ కింద బానిసలుగా బతకడం జరిగింది. మన తాతలు అదేవిధంగా మన ముత్తాతలు కూడా వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా చాలా బలపడడం జరిగింది. భూములు సంపాదించుకోవడం, అన్ని రంగాలలో వాళ్ళు ముందలా ఉన్నారు. అప్పుడు ఆ రోజులలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కానీ, వెల్మ సమాజం, పటేలు దొర అనిపించుకుంటూ వాళ్ళు మనల బానిసలుగానే చూసుకుంటూ శ్రమనేమో మనదుండే, మనకు సరైన డబ్బులు ఇవ్వకుండా, కూలి పని చేసినా కానీ చక్కగా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసేది, మన సంపద మొత్తం దోసుకోవడం జరిగింది అన్ని రంగాలలో. కాబట్టి అవి మన డబ్బులేను, తీసుకోండి. రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం ఇచ్చినటువంటి 2000 కానీ 3000 కానీ వాళ్ళు ఇస్తే మందు సీసాలు కానీ, మందు బాటిల్ కానీ అన్నీ తీసుకొని, కానీ ఓట్లు మాత్రము మన బీసీ బిడ్డలు చాలా అణగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే బీసీల కాడ అంత ఆర్థిక స్తోమత లేదు. చాలా అప్పులు చేసి బయట ఎకరా భూమి అమ్మి అప్పులు చేసి చాలా డబ్బులు తీసుకొచ్చి అలా పెట్టడం జరుగుతుందంట. కాబట్టి అటువంటిది వాళ్ళ నా బీసీలు కానీ, నా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ చైతన్యం కావాలి. మనము ఇంకా కూడా రెడ్ల కాళ్ళ కింద, రావుల కాళ్ళ కింద ఇంకా కూడా మనం ఓట్లేసి వాళ్ళని సర్పంచ్లు చేయడం, వాళ్ళని జడ్పీటీస్ చేయడం, వాళ్ళని ఎంపీలను చేయడం, వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మనము మన రాజ్యాధికారం కూడా రావాలి. మన ప్రజలకు ఏమేమి కావాలనో మనకు మన బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలకు అర్థమవుతుంది. బీసీలు మన చట్టాలు మనమే తయారు చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన చేతుల రాజ్యాధికారం అనేది ఉంటే, మన ముఖ్యమంత్రి అయినట్లయితే, మనం ఎమ్మెల్యే అయినట్లయితే, మనం సర్పంచ్ అయినట్లయితే, మన జడ్పీటీసీ అయినట్లయితే, మనము ఎంపీ అయినట్లయితే, మన కార్పొరేటర్లు అయినట్లయితే, అన్ని రాజకీయ రంగాల్లో మనం ముందలుంటే మనం చెప్పినట్టు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో ఇవాళ 2.5 కోట్ల జనాభా ఉంటుంది మనది బీసీలది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా మనతోటే ఉంటారు. అందరం కలిస్తే 4 కోట్ల జనాభాలో సుమారుగా లేదన్నా కానీ 3 కోట్ల 80 లక్షల దాకా మన ఎస్సీ ఎస్టీ బీసీలోనే ఉంటాము. కాబట్టి నా బడుగు బలహీన వర్గాలను కోరేది ఏంటంటే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులను కోరేది అంటే, మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజిక వర్గం వేయకూడదు. వేస్తే మనం బానిసలుగానే మిగిలిపోతాము. మనకు అర్థం లేకుండా అయిపోతుంది. ఇంకా కూడా మనలా చులకన భావంతో అణచివేస్తూ ఇప్పటికే మనము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరియు విద్యాపరంగా అన్ని రంగాలలో మనము అణచివేతకు గురవుతున్నాము. ఇవాళ మనలో ఒక చిన్న చూపుగా చూస్తారు ఈ రెడ్డి సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం. కాబట్టి నేను పదే చెప్తున్నా, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మన బీసీ అభ్యర్థులే
ఎక్కువ శాతంలో గెలవాలి. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా బీసీలకే ఓట్లు వేయగలరని కోరుతున్నా. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం, వెలువ సామాజిక వర్గం ఎక్కడ నిలబడ్డా కానీ చిత్తుగా ఓడించవలసిందిగా నేను కోరుతున్నా. జై తెలంగాణ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్, బోయపల్లి. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.